హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బొబ్బట్లని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్, అంటే మనం ట్రెడిషనల్గా చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఈ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోండి. మనం నార్మల్గా బొబ్బట్లకు వేసుకుంటాం కదా పప్పు, ఆ పప్పే. ఇప్పుడు ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఈ హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని వేసుకుని ఇందులోకి నీళ్ళని పోసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు గోరువేడి నీళ్ళని పోసుకోండి. ఇలా కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా నానుతుంది. పోసుకుని దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి. అదే మీకు కానీ టైం ఉంటే ఒక 4-5 గంటలైనా సరే పక్కన పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా గోరువేడి నీళ్ళు పోసుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా నానుతుంది. ఇక్కడ నేనైతే ఒక గంట సేపే నానపెట్టాను. ఇక్కడ నేను మీకు నానిన తర్వాత ఈ విధంగా నొక్కి చూపిస్తున్నాను. చూస్తారు కదా, పప్పు నానిన తర్వాత ఈ విధంగా బద్దలుగా విడిపోవాలి. సో ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసుకోండి. ఈ విధంగా వంపుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసేసుకోవాలి. ఈ విధంగా శనగపప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకున్న హాఫ్ కప్పు శనగపప్పుకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా తురిమేసి వేసుకోండి. అప్పుడు గ్రైండ్ అయ్యేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ కానీ ఉంటే బెల్లం పౌడర్ అయినా కూడా వాడుకోవచ్చు. అదైతే ఇంకా బాగా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు నీళ్ళని పోసుకుని దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకు అనేదే ఉండకూడదు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోండి. ఇలా గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. మనం నార్మల్గా ట్రెడిషనల్గా చేసుకునేదైతే మనం మైదాతో చేసుకుంటాం కదా, మీరు కావాలంటే మైదా పిండిని కూడా తీసుకుని చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. సో ఇలా 1 కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి ఫ్లేవర్ కోసం. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. మనకి నార్మల్గా బొబ్బట్లు అనేవి ఎల్లో కలర్లో కనపడుతూ ఉంటాయి కదా, కలర్ కోసం, జస్ట్ కలర్ కోసమే. మీరు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పసుపు కూడా వేసుకుని స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండిలోకి వేసేసుకోవాలి. వేసుకుని విస్కర్ని కానీ లేదంటే ఏదైనా ఫోర్క్ని కానీ తీసుకుని దీన్ని మొత్తం కూడా పిండిలో చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అనేది కలుపుతూ ఉంటే మనకి పిండి అంతా కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది. మనకి ఇక్కడ పిండి అనేది జారుడు కన్సిస్టెన్సీలో కావాలి. అందుకు మిక్సీ జార్లోనే 1 కప్పు వరకు నీళ్ళని పోసుకుని మొత్తం ఒకేసారి పోసుకోకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. సో ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ 1 కప్పు వరకు అని కరెక్ట్గా చెప్పలేము, కొంచెం తక్కువ అవ్వచ్చు లేదంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. అది మీరు తీసుకునే గోధుమ పిండి క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. సో చూసుకుంటూ 1 కప్పు నుంచి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మీకు గరిటెతో చూపిస్తాను చూడండి. ఈ విధంగా గరిటెని తీసుకుని పిండిని ఇలా పైకి పోస్తూ ఉన్నారంటే ఒకటే ఫ్లోలో పడాలి. మనకి పక్కన ఏది ఉండకూడదు, స్టాప్ అనేది అవ్వకూడదు. ఫ్లో అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ ఉండాలి. ఇది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుందని. ఈ విధంగా నెయ్యిని వేసుకుని ఇదంతా కూడా చక్కగా ఇందులో కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడమే. బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా మీరు దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఇలా ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, దాన్నైనా కూడా పెట్టుకోవచ్చు, మీ వీలుని బట్టి. కానీ నాన్ స్టిక్ ప్యాన్నే వాడండి, అప్పుడే మీకు ఈ బొబ్బట్లు అనేవి చక్కగా వస్తాయి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది లైట్గా హీట్ అవ్వాలి, ఎక్కువ వేడి అవ్వకూడదు. సో అలా లైట్గా హీట్ అయిన తర్వాత ఇలా గెరెట్తో 1 నుంచి 1.5 గెరెట్ల వరకు మీ ప్యాన్కి తగ్గట్లుగా స్ప్రెడ్ చేసుకోండి. వేసుకుని దీన్ని స్ప్రెడ్ అంటే గెరెట్తో ఇలా తిప్పుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వేసేసుకుంటే దానంతట అదే ప్యాన్ నిండా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టుకుని దీన్ని లో ఫ్లేమ్లో ఆ పైన ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పచ్చిదనం అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు దీని
పక్కన చుట్టూ అంటే ఒకటి లేదా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకుని రెండో వైపును కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కాల్చుకోవాలి. ఇక్కడ కాల్చుకునేటప్పుడు మీకు చక్కగా పైకి మధ్య మధ్యలో పొంగుతూ ఉంటుంది కూడా. ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా పొంగుతూ ఉంటుంది. మీరు ఇలా పొంగుతూ ఉన్నప్పుడు లైట్గా ఫ్లేమ్ని హైలోకి పెట్టుకోండి, అంటే మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకోండి. మరీ మాడిపోకుండా ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మీరు పెట్టారంటే చక్కగా ఇంకా అది పైకి పొంగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా గెరెటితో అనుకుంటూ ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెయ్యి అనేది మీ ఆప్షనల్, అంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకుని కాల్చుకోండి. సో ఇదే విధంగా అంతా పిండితో కూడా చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవచ్చో. ప్యాన్ అనేది రెండోసారి వేసుకునేటప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చల్లారిన తర్వాత మళ్ళీ రెండో బొబ్బట్ని వేసుకోండి. వేసుకునేటప్పుడు చెప్పాను కదా, బొబ్బట్ని స్ప్రెడ్ చేసుకోవద్దు, జస్ట్ అలా వేసేసేయండి. దానంతరదే ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బొబ్బట్లను వేసుకోవాలి. చూసారు కదా, బొబ్బట్లని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.